జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు కదం తొక్కారు. అన్ని అర్హతలున్నా ఇంకా ఇల్లు రాకపోవడంపై కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూ ఆందోళన బాట పట్టారు. తమకు వచ్చిన ఇళ్లను అధికారులు రద్దు చేసి అనర్హులకు కేటాయిస్తున్నారని ఆగ్రహించిన వారంతా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి దండెత్తారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రవేశించి నిరసన తెలుపుతున్నారు. సో ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం దిగొచ్చి తమకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఎట్లయితే గట్లయనేనని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జిల్లాలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో కేసీఆర్ కాలనీ పేరిట 4520 ఇళ్లను గత బీఆర్ఎస్ సర్కారు నిర్మించింది. అందులో 3500కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. మిగతా ఇండ్లు ఇంకా కూడా కేటాయించాల్సి ఉంది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక కూడా కొనసాగుతుంది. నిన్న కొద్దిమందికి కలెక్టరేట్లో డ్రా కూడా తీశారు. అయితే ప్రస్తుతం ఈ ఖాళీ ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించి తమకు అన్ని అర్హతలున్నా కూడా తమ పేరెందుకు రాలేదు, అధికారులు ప్రతినిధులు కుమ్మక్కై లంచాలకు ఆశపడి నిరుపేదలకు ఇల్లు రాకుండా చేస్తున్నారనేటువంటిది ఈ లబ్ధిదారుల వాదన. ఈ క్రమంలో నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించి ఇందులో వచ్చి వారు ఉంటున్నారు. అన్ని రకాలుగా అర్హత ఉన్నప్పటికీ తమకు ఎందుకు కేటాయించట్లేదంటూ వీరంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా ఉన్నారు. వీరంతా కూడా నిన్నటి నుంచి ఇక్కడే చలికి వణుకుతూ ఇదే ప్రాంతంలో ఖాళీగా ఉన్నటువంటి ఇండ్ల వద్దే వీళ్ళంతా ఉంటున్నటువంటి సందర్భం. ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా వీరికి సమాధానం చెప్పలేదు. మరి మాట్లాడిద్దాం. ఏమైందమ్మా, మీరు అప్లై చేసిరా? సంజయ్ కుమార్ ఆఫీస్ కాడికి, కలెక్టర్ ఆఫీస్ కాడికి, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తిరిగి 3 బండ్లు తెచ్చుకున్న, 3 బండ్లు ఖరాబ్ అయినాయి. ఇగో ఇది లాస్ట్ బండి, ఇది కూడా ఖరాబ్ అయింది. ఇన్నే ఉన్నాయి. ఇక నేనేం పాపం చేసిన? నాకేమన్నా ఉన్నాయా? కార్లా, బండ్లా, ఏమన్నా గుంట జాగనా? ఇడికి వచ్చి మరి జాగల్లోనే గుడిచేసుకొని ఉంటానే వచ్చిన. ఒక 20 సార్లు అప్లికేషన్ ఇచ్చినా కూడా మాకు పేరు వచ్చింది అంటారు. మళ్ళీ వెనకసిరి మీటింగ్లు పెడుతారు. ఆడకట్ల మీటింగ్లు పెట్టి ఉన్నోళ్ళకే కటాయిస్తారు. ఉన్నోళ్ళకి పేర్లు వస్తున్నాయి, మా పేర్లు వస్తలేవు. వస్తారు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవి ఇవి తీసుకుపోతారు. మీ పేరు వస్తుంది మీకు అనుడు మళ్ళీ వెనకసిరి చేతుల్లో పడతారు. ఇట్లా తిరిగి ఈ స్థితికి వచ్చినాం. మా వాడకట్టుకు పోయి మా పేర్లు తీసుకుపోయి వాళ్ళ మనిషికి ఏమన్నా ఉన్నదా, ఇల్లు ఉన్నదా, ఏమన్నా ఆస్తి ఉన్నదా ఎంక్వైరీ చేసుకొని మేము ఈయనే ఉంటాం. ఇంతే మా బాధ. ఇప్పుడు ఇల్లు లేదు మాకు, ఇప్పుడు భూమి ఉన్నది అంటారు. అది చూపించరు. ఏమంటే సిటీ పస్తుంది, ఇల్లు రాకొచ్చింది. అది ప్రాబ్లం ఆడుతుంది. ఏమైందమ్మా, ఏమైంది? ఇట్లా వచ్చారు అందరూ? నిన్నటి నుంచి ఇక్కడనే ఉన్నారు. 2 రోజుల నుంచి ఉన్నాం. ఓట్లు కావాలంటే ఇంటికి వస్తారు. ఈ ఓట్లు వేయండి అమ్మ చెప్తారు. 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం. ఎవరైనా వస్తున్నారా? ఎవరు వస్తలేరు. మేము చలిగి ఉండని ఏమైనా చేసుకోరు. మేము రామంటారు. ఇప్పి అంటే గిట్ల కూడా ఇప్పిస్తలేరు. ఎన్ని రోజుల నుంచి కిరాయికి ఉన్నారు. చిన్న పిల్లలకు తీసుకొని వస్తున్నారు. అన్నీ ఉన్నాక ఫోన్లు వస్తున్నాయి. అమ్మ రాని మీకు రూమ్లో వచ్చిరని. ఇంటి దాకా పోతేమో, ఆఫీస్ దాకా పోతేమో రాలేమ్మా, క్యాన్సిల్ అమ్మా అని చెప్తున్నారు. ఏదైనా ధర్నా చేద్దామంటే చేసి నిత్తలేరు. అంటే ఏంది? ఎన్ని రోజులకి ఇక్కడ గిట్లా మరి చెప్పండి. చేతి గుర్తుని గెలిపియండి, మీకు ఎట్లయినా ఇల్లు వస్తుందని చెప్పారు. చేతి గుర్తు గెలిచింది. ఎక్కడ వచ్చింది? కేసీఆర్ సాబ్కి గెలిపిస్తేనే వచ్చినాయి. ఏదైనా వచ్చింది, పనులు జరిగినాయి. మోరీలు గిట్లనే ఉన్నాయి, అన్ని రోడ్లు గిట్లనే ఉన్నాయి, అన్ని గిట్లనే ఉన్నాయి. ఏ పని చేస్తలేరు. చెయ్యి ఓట్లే అని ఇంటి ముంగడ వస్తారు. 200 ఇస్తారు, 300 ఇస్తారు, ఓట్లు వేపిస్తారు. తాగబోతు బాటలు ఇస్తారు, ఓట్లు వేపించుకుంటారు. అని ఇప్పుడు ఏంది? ఎట్లా బతుకమంటారు? మాకు 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం, తపాసు పడుతున్నాం. కానీ ఎవరు వచ్చిర్రు రాలేరు, మాట్లాడలేరు. ఇక్కడ ఎవరికి ఏమన్నా అయినా అని ఎక్కడ సై ఇల్లు వచ్చేదాకా వాళ్ళైతే ఎవరు అని చెప్తున్నారు. ఇల్లు రాకపోతే ఎవరైనా ఒకరు చచ్చిపోతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫుల్ యాక్సిడెంట్లు అవుతున్నారు, ఫుల్ మంది చచ్చిపోతున్నారు. ఇది కూడా ఒకటి బదలమవుతాడు రేవంత్ రెడ్డి. చచ్చిపోవడం తప్ప మాకే ఆధారం లేదు. నా భర్తకు కాళ్ళు మంచిగా లేవు, నాకేం లేచి నడరాదు. ముస్లిం వాళ్ళకి ఇండ్లు ఇస్తలేరు. ఎక్కడ పోయి ఉన్నాను ఇస్తలేరు. ఇప్పుడు ఉన్న ఇల్లు కిరాయికున్నాం, అమ్ముకుంటున్నారు. వాళ్ళు కాల్ చేయమని అంటుర్రు. 1 రోజులు మేము తిరగబట్టి మాకు ఇల్లు ఎత్తలేదు. వినొచ్చిందా? ఇల్లు వాళ్ళు ఇస్తలేరు. వినొచ్చిందా? పెద్ద మనిషిని పట్టుకొని వచ్చి రేపు ఉంటున్నాడని ఇంట్లో మాకేం న్యాయం చేస్తారో చెయ్యరు. లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే తమకు ఇందిరమ్మ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి తమ పేరు కూడా వచ్చింది. ఫోటోలు దించారు, అన్ని పూర్తయి
ఇండ్లు వచ్చిందని చెప్పినటువంటి అధికారులు ఇప్పుడు మీకు ఇల్లు రాలేదు, క్యాన్సిల్ అయిందంటూ చెప్పడం పట్ల కూడా ఈ లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో గత 2 రోజుల నుంచి ఇదే ప్రాంతంలో నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఎక్కడైతే ఈ ఖాళీగా ఉన్నటువంటి ఇండ్ల సముదాయం ఉందో ఇక్కడే వాళ్ళు ఆ ఇంటి తాళాలు పగలగొట్టి మరి కొద్దిమంది లోపల ఉంటున్నారు, మరి కొద్దిమంది ఇక్కడే వండుకొని ఇక్కడే బయట ఉంటున్నారు. అన్ని రకాల అర్హతలు ఉండి తమకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కేటాయింపబడలేదంటూ వీళ్ళ నుంచి ఆగ్రహ జ్వరాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల.